నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు కావస్తోంది. రాష్ట్రంలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 ఎన్నికల్లో నల్లేరుపై నడకగా సాగిపోయిన అధికార బీఆర్ఎస్ మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కౌంటర్గా కొత్త ఎజెండాతో ఓటర్లకు ఫ్రెష్ లుక్ ఇచ్చేందుకు విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. మరో 13 రోజుల్లో పోలింగ్ జరగబోతున్న తరుణంలో 2 పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలపై విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ భారీ మేనిఫెస్టో ప్రకటించింది. అభయహస్తం పేరుతో అన్ని సమస్యలను అడ్రస్ చేస్తూ అన్ని అంశాలను టచ్ చేసే ప్రయత్నం చేసింది. మేనిఫెస్టో చూసిన వారెవరైనా ఓటేసేలా ఉండాలనే ఉద్దేశంతో మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ వరుసగా 2 సార్లు అధికారంలో ఉంది. ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ అడ్రస్ చేయని అంశాలు హైలైట్ అయ్యేలా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించింది. కొన్నాళ్ల క్రితం 6 గ్యారంటీలతోనే ప్రజల్లో చర్చ రేకెత్తించిన కాంగ్రెస్ ఇప్పుడు మేనిఫెస్టోతో అధికారం ఖాయమని బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్ 6 గ్యారంటీల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్ అంతకు మించిన హామీలు ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే ఇంతకంటే ఎవరైనా ఇవ్వడానికి ఏమైనా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. అధికారం కోసం హోరాహోరీగా తలపడుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీల వర్షంలోనూ పోటీపడ్డాయి. తెలంగాణలో జనానికి పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు అంతా తామే చూసుకుంటామన్నట్టుగా ఉన్నాయి ఈ 2 పార్టీలు ఇచ్చిన హామీలు. మీరు కేవలం ఓటేస్తే చాలు, మీ జీవనం సంగతి మేం చూసుకుంటామనే రేంజ్లో ఉన్నాయి. విద్య, వైద్యం, పెళ్లి, ఉద్యోగం, ఇళ్లు ఇలా ప్రధాన అంశాలన్నీ కవర్ అయ్యేలా మేనిఫెస్టోలు రూపొందాయి. ఇక అమరవీరులు, నిరుద్యోగులు, దళితులు, గిరిజనుల్ని ఆకట్టుకునే హామీలు వీటికి అదనం. నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం ఏ ఉద్దేశాల కోసం తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో పొందుపరచడం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దళిత గిరిజనుల కోసం దీంట్లో పొందుపరిచిన అంశాలు ఈ రాష్ట్ర సంపదని దళిత గిరిజనులకు పంచేటువంటి కార్యక్రమాలు దీంట్లో స్పష్టంగా పొందుపరచబడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీకి దీటుగా మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక పథకాలను రూపొందించారు. ఇప్పటికే 6 గ్యారంటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మహాలక్ష్మి స్కీమ్, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పేరుతో 6 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో మేనిఫెస్టోను విడుదల చేశారు. 42 పేజీలతో 66 ప్రధాన హామీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక పథకాలను పొందుపరిచారు. తాము అందరికీ లబ్ధి చేకూరేలా పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి హామీని అమలు చేస్తామని మాటిచ్చారు. రాష్ట్ర సంపదను పేదలకు పంచేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు చెబుతోంది కాంగ్రెస్. మహిళలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గుప్పించింది. కర్ణాటక తరహాలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామని హస్తం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఏప్రిల్ 1న గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని తేదీలతో సహా మేనిఫెస్టోలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. జూన్ 1న గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలకు నోటిఫికేషన్ వెల్లడిస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 విడతల్లో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 25,000 పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పింఛన్తో పాటు ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామంటోంది. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తామని చెబుతోంది. రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇస్తోంది. పెండింగ్ చలాన్ల సమస్యకు 50% రాయితీతో పరిష్కారం చూపిస్తామంటోంది కాంగ్రెస్. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని మాటిస్తోంది. రైతులకు ₹3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెబుతోంది. రైతు కూలీలకు ఏటా 12,000 ఇవ్వడంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామంటోంది కాంగ్రెస్. చక్కెర కర్మాగారాలు, పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తోంది. భూమి లేని రైతులకు సైతం రైతు బీమా అమలు చేస్తామంటోంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామంటోంది. వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద 5 లక్షలు ఇస్తామంటోంది కాంగ్రెస్. 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థినికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని మాటిస్తోంది. నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్ ఏర్పాటు, 10 లక్షల వడ్డీ లేని రుణం వంటి అంశాలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని, దివ్యాంగుల నెలవారీ పెన్షన్ 6,000కు పెంచుతామని చెప్పింది కాంగ్రెస్.
అంగన్వాడీ టీచర్లకు నెలకు 18,000 వేతనం, ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంపు, కొత్తగా 3 ఎస్టీ 3 ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం వంటి అంశాలను కాంగ్రెస్ పొందుపరిచింది. ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల నిధులు ఇస్తామంటోంది కాంగ్రెస్. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం 10,000కు పెంచుతామంటోంది. 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు 3,000 పెన్షన్కు హామీ ఇస్తోంది. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షలు ఇస్తామని చెబుతోంది కాంగ్రెస్. రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తామంటోంది. మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని మాటిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తామంటోంది కాంగ్రెస్. ప్రతి మండలానికి మార్కెట్ యార్డుతో పాటు కాళేశ్వరం ముంపు రైతులకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇస్తోంది. ప్రతి జిల్లాలో కోతుల సంతాన నియంత్రణ కేంద్రం కూడా పెడతామంటోంది. ఇబ్బందికరంగా ఉండే ఫార్మాసిటీల రద్దుకు హామీ ఇస్తోంది. బీడీ కార్మికులకు జీవిత బీమాతో పాటు వారిని ఈఎస్ఐ పరిధిలోకి తెస్తామంటోంది కాంగ్రెస్. ఎల్బీనగర్, ఆరాంఘర్, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గానికి కూడా కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఇంతకుముందు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రకటించింది. మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం, 500కే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి హామీలిచ్చింది. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం, రైతు కూలీలకు, భూమి లేని నిరుపేదలకు 12,000 సాయం చేస్తామని చెప్పింది. వరి పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి కింద రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామంది. ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ కింద ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది కాంగ్రెస్. అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం అందజేస్తామంది. యువ వికాసం కింద విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షల వ్యయ పరిమితితో ఇస్తామంది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామంది. చేయూత కింద ప్రతి నెల 4,000 చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్లు అందజేస్తామంది కాంగ్రెస్. పేదలకు 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని కూడా హామీ ఇచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాది కాలంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోకు అనుబంధ మేనిఫెస్టో కింద ఉద్యోగ నియామకాల ప్రణాళికను విడుదల చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ఉద్యోగాలన్నింటినీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపింది. దరఖాస్తుదారులు ₹1 కూడా ఫీజు చెల్లించిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికి మేలు చేసేలా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా కాంగ్రెస్ అభివర్ణించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి ఖురాన్, ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి బైబిల్. సర్వ మతాలకు, తెలంగాణ సమాజానికి, 4 కోట్ల ప్రజలకు ఈ హామీ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ గ్యారంటీని అభయహస్తం ద్వారా తెలంగాణ ప్రజలకు మేము అంకితం చేయడం జరిగింది. ఇందులో ఇదివరకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలతో పాటు మరికొన్ని కీలక అంశాలను చేర్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లను మొదటి 16 పేజీలలో కాంగ్రెస్ తెలిపింది. మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమం, వ్యవసాయం, రైతు సంక్షేమం, నీటిపారుదల, యువత ఉపాధి కల్పన, విద్యారంగం, వైద్యరంగం, గృహ నిర్మాణం, భూపరిపాలన, నిత్యావసరాల పంపిణీ, విద్యుత్ రంగం, పారిశ్రామిక రంగం, టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, మద్యపాన విధానం, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ ఎస్టీల సంక్షేమం, గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఇలా చాలా అంశాలను పొందుపరిచింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వస్తోంది. మేనిఫెస్టో రూపకల్పనలో కూడా పై హామీలతో సరిపెట్టేయకుండా ఖచ్చితమైన విధి విధానాలతో మేనిఫెస్టోను రూపొందించింది. అందువల్ల ఏకంగా 42 పేజీల మేనిఫెస్టో తయారైంది. ఇందులో 62 అంశాలను విడివిడిగా వివరిస్తూ ఇవ్వడం వల్ల ఇది పెద్ద మేనిఫెస్టోగా మారింది. ఇందులో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, జాబ్ క్యాలెండర్, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి అంశాలు కీలకమైనవిగా ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామంటోంది కాంగ్రెస్. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి పారదర్శకంగా నియామకాలు జరుపుతామని చెబుతోంది. మెగా డిఎస్సీ ప్రకటించి 6 నెలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటోంది కాంగ్రెస్. జర్నలిస్టులకు ఫ్రీ మెట్రో ప్రయాణం సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ డిఏలు చెల్లిస్తామని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని చెబుతోంది కాంగ్రెస్. కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేస్తామని హామీ ఇస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది. గతంలోనే మేనిఫెస్టో ప్రకటించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే మిన్నగా సంక్షేమం అందిస్తామని చెప్పే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలను తలదన్నేలా హామీలిచ్చింది. కొత్తగా కేసీఆర్ బీమాను కూడా పొందుపరిచింది.
తెలంగాణలో మూడోసారి కూడా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తన మేనిఫెస్టోను గతంలోనే ప్రకటించింది. గత 2 ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను 99.95% అమలు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కంటే ఎప్పటికప్పుడు రాష్ట్రంలో అవసరాలను బట్టి కేబినెట్ మీటింగులు పెట్టుకుని సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టనున్నట్టు బీఆర్ఎస్ చెప్పింది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్తగా రైతు బీమా పథకం తరహాలో కేసీఆర్ బీమా ప్రతి ఇంటింటికి ధీమా పేరుతో బీమా పథకం ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన వారందరికీ 5 లక్షల సాధారణ బీమా చేయనున్నారు. రైతు బీమా తరహాలోనే సహజ మరణం పొందిన వారికి కూడా 5 లక్షల రూపాయల సాయం చేయనున్నట్టు తెలిపారు. ఇప్పుడు రైతు బీమా తరహాలోనే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డెత్ ఆల్సో. డెత్ అంటేనే ఆటోమేటిక్గా 10 రోజుల్లోపు వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు చేరిపోతాయి. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మొత్తం వివరాలు సేకరించి ఎల్ఐకి సమర్పించి కొన్ని నెలల టైం పడుతుంది. మీ అందరికీ తెలుసా విషయం ఆ నెటిగ్రిటీసు. డెఫినెట్గా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి ఒక 4-5 మాసాల లోపు ఈ పని అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. అంటే జూన్ ఆ ప్రాంతం నుంచి ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మంచి పాపులర్ స్కీమ్ ఇది. అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. అన్ని సామాజిక పెన్షన్లు 5,000కు పెంచనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్ ప్రస్తుతం 4,000 ఇస్తుండగా 6,000కు పెంచుతామన్నారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న కేసీఆర్ మైనార్టీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. మైనార్టీ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని బీఆర్ఎస్, దివ్యాంగుల పెన్షన్లు 6,000కు, ఆసరా పెన్షన్లు 5,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. రైతు బంధు కింద ఇస్తున్న 10,000 నగదు సాయాన్ని క్రమంగా 16,000కు పెంచుతామని చెప్పింది బీఆర్ఎస్. తెలంగాణ రైతు బంధుతో పాటు రైతు బీమా పథకాన్ని తెచ్చినాం. చాలా అప్రిషియేషన్ వస్తూ ఉంది. 1 లక్ష పైకి కుటుంబాలు, 1 లక్షకు పైబడిన కుటుంబాలకు దినవారం వెళ్ళక ముందే 10 రోజుల్లోపే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుకున్నాయి. మేము చాలా సిస్టమేటిక్గా చేశాం. అందువల్ల అది క్రమం తప్పకుండా రైతులకు 1 లక్ష పైబడి దాదాపు 5,000 కోట్ల రూపాయల పైబడి మన రైతాంగానికి ఎవరైతే రైతు చనిపోయినాడో వాళ్ళకి రావడం జరిగింది. బీసీలకు అమలు చేస్తున్న పథకాలు అలాగే కొనసాగుతాయని తెలిపింది. దళిత బంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. గిరిజనేతరులకు కూడా పోడు భూములు ఇచ్చే అంశం పరిశీలిస్తామంది బీఆర్ఎస్. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 15 లక్షలకు పెంచుతామని చెప్పింది బీఆర్ఎస్. అర్హులైన వారందరికీ 400 రూపాయలకే సిలిండర్, అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా 400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం ఇస్తామని ప్రకటించింది. కేసీఆర్ బీమా ప్రతి ఇంటింటికి ధీమా పేరుతో 5 లక్షల బీమా పథకం 93 లక్షల మందికి లబ్ధి కలిగిస్తుందని లెక్కలు చెప్పింది. హైదరాబాద్లో మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చింది బీఆర్ఎస్. ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ డిమాండ్పై కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. లంబాడీ తండాలు, గోండుగూడాలను పంచాయతీలను చేస్తామని హామీ ఇచ్చింది. అసైన్డ్ భూములు కలిగి ఉన్న వారికి భూ హక్కులు ఇస్తామని చెప్పింది బీఆర్ఎస్. ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించింది. మైనారిటీ బడ్జెట్ పెంపు హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో గమనిస్తే ఇందులో సామాన్యులపై వరాల జల్లులు కురిపించారు. పలు కీలక ప్రకటనలు చేశారు. రైతులకు కూడా భారీ శుభవార్త అందించారు. రైతు బంధు స్కీమ్ కింద అందించే ప్రయోజనాన్ని పెంచుతున్నట్టు వెల్లడించారు. రైతు బంధు 16,000 రూపాయలకు పెంచుతున్నామని హామీ ఇచ్చారు. దీనివల్ల చాలా మంది అన్నదాతలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. మార్చి తర్వాత 12,000 రూపాయలు క్రమంగా పెంచుతూ 5వ సంవత్సరం నిండే నాటికి 16,000 అందిస్తామని ప్రకటించారు. అలాగే గ్యాస్ వినియోగదారులకు కూడా తీపి కబురు లభించింది. కేవలం 400 రూపాయలకే సిలిండర్ అందిస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడించింది. పెన్షన్ పెంచుతున్నట్టు వెల్లడించారు. 5,000 రూపాయల వరకు పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ పెంపు విడతల వారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏటా 500 రూపాయలు పెరుగుతుందని తెలిపారు. ప్రధానంగా అప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకుని అంతకు మించి అనే రీతిలో మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది బీఆర్ఎస్. వరాల వానతో ఓటర్లను ఆకట్టుకోవాలని సంకల్పం కనిపించింది. చెప్పిన వాటితో పాటు చెప్పనివి చేసి చూపిన చరిత్ర చూడాలని కూడా బీఆర్ఎస్ ఓటర్లను కోరింది. కాంగ్రెస్ ఎన్ని హామీలిచ్చినా తమకే విశ్వసనీయత ఉందని చెప్పే ప్రయత్నం చేసింది. అంతిమంగా ఓటర్లు ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ గ్యారంటీలు, బీఆర్ఎస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా విడుదలైన ప్రణాళికలు పోటాపోటీగా ఓటర్లపై వరాల వర్షం కురిపించాయి. సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇస్తూ రూపుదిద్దుకున్న పథకాలు, ఆర్థిక సాయాలు ఓటర్లను ఊరించేలా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 పేజీలతో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు కేసీఆర్. అందులో కాంగ్రెస్ 6 గ్యారంటీలకు పోటీగా భారీ హామీలిచ్చారు. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాలున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలకు మించి కేసీఆర్ హామీలు ప్రకటించారు. ప్రధానంగా రైతులు, మహిళలు, పెన్షన్దారులు, బీపీఎల్ కుటుంబాలకు బీఆర్ఎస్ హామీలు ప్రకటించింది. కాంగ్రెస్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ ఇవ్వగా బీఆర్ఎస్ 400 రూపాయలకే అందిస్తామని తెలిపింది.
ఇక కాంగ్రెస్ మహిళలకు నెలకు 2,500 భృతి ఇస్తామని చెప్పగా బీఆర్ఎస్ నెలకు 3,000గా ప్రకటించింది. కాంగ్రెస్ రైతు బంధు కింద ఎకరానికి 15,000 ప్రకటించగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు సాయం చేస్తామని 6 గ్యారంటీలలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ ఇప్పటికే అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని తెలిపింది. ఇక పింఛన్ విషయానికొస్తే 4,000కు పెంచుతామని కాంగ్రెస్ చెప్పగా 5,000కు పెంచుతామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ దశల వారీగా పింఛన్ పెంచుతామని బీఆర్ఎస్ తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో పేర్కొనగా ఆరోగ్య రక్ష కింద 15 లక్షలకు పరిమితిని పెంచుతున్నట్లు బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. వీటితో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి బీమా సౌకర్యం, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం, అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ వంటి హామీలను కొత్తగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో 42 పేజీల్లో ఉంది. ప్రధానంగా 62 హామీలున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. గతంలో 6 గ్యారంటీలకు అదనంగా ఈ మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టో తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారు. ప్రతి హామీని నెరవేరుస్తామని వారు నమ్మబలుకుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వీలుగా అన్ని సెక్షన్ల ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. వరాలపైన, సంక్షేమ పథకాల లబ్ధిపైన ఆధారపడుతున్నాయి. వరుసగా 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ పేరుతో సెప్టెంబర్ 17న సోనియా గాంధీ చేతుల మీదుగా హామీలిచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలన్న ఉద్దేశంతో సరిగ్గా నెల రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో అలాంటి హామీలనే గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో అంతకు మించిన సంక్షేమ పథకాల్ని వండివార్చింది. ఈసారి బీఆర్ఎస్ కొత్తగా 2 హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఇచ్చే బియ్యం కోటాను పెంచడంతో పాటు సన్న బియ్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. వైట్ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలన్నిటికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యాన్ని ప్రభుత్వమే ప్రీమియం కట్టి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరుతో వర్తింపజేయనున్నట్లుగా హామీ ఇచ్చింది. అటు కాంగ్రెస్ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 25,000 పెన్షన్తో పాటు కుటుంబంలో ఒకరికి సర్కారీ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది తెలంగాణ సెంటిమెంట్ను తట్టిలేపడంతో పాటు ఉద్యమకారులకు న్యాయం జరగలేదనే ఫీలింగ్తో ఉన్న వాళ్ళని ఆకట్టుకుంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 2 పార్టీల మధ్య అధికారం కోసం పోటీ ఉందనే విశ్లేషణలున్నాయి. ఈ తరుణంలో 2 పార్టీలు మేనిఫెస్టో రూపకల్పన కోసం గట్టి కసరత్తే చేశాయి. ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రకటించాయి. ప్రతి పథకం పైన డీటెయిల్డ్గా స్టడీ చేశాయి. ఎంత ఎక్కువ లబ్ధికి వీలుంటే అంతా ఇచ్చే ప్రయత్నం చేశాయి. సంక్షేమం కోసం కొత్త మార్గాల్ని కూడా అన్వేషించాయి. మేనిఫెస్టో రేసులో ఎక్కడా వెనుకబడకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు. మేనిఫెస్టోలు ప్రకటించారు సరే, ఎవరి మేనిఫెస్టో ప్రజల్ని ఆకట్టుకుంటుంది, ఓటర్లు ఏ పార్టీని నమ్ముతారనేది కీలకం. టీఆర్ఎస్ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ పాలన మీద ప్రజల స్పందన ఎలా ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఓటేస్తారు. ఇంకొకటి బీఆర్ఎస్ ప్రణాళికలో పథకాలు అమలవుతాయా లేదా అన్నది ఈ 10 ఏళ్లలో వాళ్లకు ప్రజలకు అనుభవంలో కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ చెప్పేవి వాగ్దానాలు, కొత్త ప్రతిపాదనలు అవి. బీఆర్ఎస్ ఏమో అమలు జరుగుతున్నవి, దాంట్లో కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా కొన్ని పెంచి కొన్ని సవరించి చేస్తుండొచ్చు. మేనిఫెస్టో చూడగానే ఓటర్లు ఫ్లాట్ అయిపోయి ఓటేయాలనేదే 2 పార్టీల టార్గెట్. ఇప్పటికే తమ 6 గ్యారంటీలు జనంలోకి వెళ్లాయని, ఇప్పుడు మేనిఫెస్టోతో అధికార ఉట్టి కొట్టేస్తామంటోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ సంక్షేమ పాలన ప్రజల అనుభవంలో ఉందని, తమకే ఓటేస్తారని గులాబీ పార్టీ చెప్పుకుంటోంది. ఎవరి ధీమా వారికి ఉంది. అంతిమంగా ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.